అందరికీ నమస్కారం. ఒంటిమిట్ట సిద్ధవటం రెండు మండలాల ప్రజల అవసరాలు, ఆకాంక్షలు, వాళ్ళ మనోభావాలు, అదేవిధంగా భౌగోళిక పరిస్థితులన్నీ కూడా అర్థం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఈరోజు తీసుకున్న నిర్ణయం చాలా ఆ ప్రాంత ప్రజలకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మరీ 2 అడుగులు ముందుకేసి పూర్తిగా రాజంపేట నియోజకవర్గాన్నే కడప జిల్లాలో కలపడం కూడా ఆ ప్రాంత ప్రజలు కూడా అన్ని రకాలుగా మేలు చేకూరుతుంది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గారు కూడా వాస్తవ పరిస్థితులన్నీ కూడా ప్రభుత్వానికి నివేదించడంలో ఆయన కృషి కూడా చాలా ప్రశంసనీయమని చెప్పి తెలియజేసుకుంటూ ఆ ప్రాంత ప్రజలు ఆశించిన మేరకు ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మంత్రివర్గానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటారు. అందరికీ నమస్కారం. ఒంటిమిట్ట సిద్ధవటం రెండు మండలాల ప్రజల అవసరాలు, ఆకాంక్షలు, వాళ్ళ మనోభావాలు, అదేవిధంగా భౌగోళిక పరిస్థితులన్నీ కూడా అర్థం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఈరోజు తీసుకున్న నిర్ణయం చాలా ఆ ప్రాంత ప్రజలకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మరీ 2 అడుగులు ముందుకేసి పూర్తిగా రాజంపేట నియోజకవర్గాన్నే కడప జిల్లాలో కలపడం కూడా ఆ ప్రాంత ప్రజలకు కూడా అన్ని రకాలుగా మేలు చేకూరుతుంది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గారు కూడా వాస్తవ పరిస్థితులన్నీ కూడా ప్రభుత్వానికి నివేదించడంలో ఆయన కృషి కూడా చాలా ప్రశంసనీయమని చెప్పి తెలియజేసుకుంటూ ఆ ప్రాంత ప్రజలు ఆశించిన మేరకు ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మంత్రివర్గానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటారు.